ఇక బీజేపీ నేతలు రహస్య భేటీ నిర్వహించారు. సమావేశానికి వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఈటల వ్యవహార శైలిపైన ప్రధానంగా చర్చించినట్టు సమాచారం అందింది. అమిత్ షా 2 రోజుల టూర్లో కొంతమంది నేతలను కలవడంపై మాట్లాడారు. హైదరాబాద్ వచ్చిన అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటలకు మాత్రమే సమయం ఇవ్వడంపైన నేతల ఆవేదన చెందారు. సంగారెడ్డిలో పులిమామిడి రాజు చేరికలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కనీసం సంప్రదించకుండానే ఏకపక్షంగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నారంటున్న బీజేపీ నియోజకవర్గ నేతలు, ఇన్ఛార్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు రహస్య భేటీ నిర్వహించారు. సమావేశానికి వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఈటల వ్యవహార శైలిపైన ప్రధానంగా చర్చించినట్టు సమాచారం అందింది. అమిత్ షా 2 రోజుల టూర్లో కొంతమంది నేతలను కలవడంపై మాట్లాడారు. హైదరాబాద్ వచ్చిన అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటలకు మాత్రమే సమయం ఇవ్వడంపైన నేతలు ఆవేదన చెందారు. సంగారెడ్డిలో పులిమామిడి రాజు చేరికలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కనీసం సంప్రదించకుండానే ఏకపక్షంగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నారంటున్న బీజేపీ నియోజకవర్గ నేతలు, ఇన్ఛార్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. రాజిరెడ్డి, బీజేపీ నేతలు రహస్య భేటీ నిర్వహించారు. అయితే ఈ భేటీలో బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? మోహన్ రావు, అదేవిధంగా విజయశాంతి, చాడా సురేష్ రెడ్డి, అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డి ముఖ్యమైన నేతలంతా కూడా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఈటల రాజేందర్ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈటల రాజేందర్ అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు, ఇష్టానుసారం జైనింగ్ చేసుకుంటున్నారు. ఇలా ముఖ్యమైన నేతలు ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ అంశంపైనే ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈటల రాజేందర్ ఇష్టానుసారం జైన్ చేసుకుంటున్నారు. కనీసం ముఖ్య నేతలకు కూడా, నియోజకవర్గ నేతలకు కూడా సమాచారం ఇవ్వట్లేదు. జిల్లాలో ఉన్న ముఖ్య నేతలకు కూడా సమాచారం ఇవ్వట్లేదు. టికెట్ కూడా హామీ ఇస్తూ మరి జైనింగ్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా అమిత్ షా 2 రోజుల తెలంగాణ పర్యటనప్పుడు కూడా కేవలం కిషన్ రెడ్డి,
బండి సంజయ్, ఈటల రాజేందర్ కి మాత్రమే ప్రియారిటీ ఇచ్చారు, వాళ్ళనే కలిశారు. అంటే ఈ కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ఉన్నారు. వాళ్ళని కలిస్తే తప్పలేదు, వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని ఆహ్వానించవచ్చు. కానీ మరి ఈటల రాజేందర్ కు ఎందుకు ప్రత్యేకత ఇస్తున్నారు, ఎందుకు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తున్నారని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అన్ని తానే వ్యవహరిస్తున్నారు, పార్టీలో ఇంకా ఎవరిని కూడా వేలు పెట్టనిస్తలేడు, ప్రతి నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నాడు, జిల్లా నేతలకు కూడా ఇన్ఫర్మేషన్ కనీస సమాచారం కూడా ఇవ్వట్లేదని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం పార్టీని తానే నడిపిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున బయట ప్రచారం చేసుకుంటున్నాడు. అదే విధంగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉంటూ, చేరికల కమిటీ చైర్మన్ గా ఉంటూ ఇంతవరకు కూడా చేరికలను ఒకటి కూడా ప్రోత్సహించలే, పెద్ద చేరికలు ఇంతవరకు కూడా జరగలేదు. నియోజకవర్గాల్లో చిన్న చిన్న నేతలను చేర్చుకొని వాళ్ళకి అసెంబ్లీ టికెట్లు కూడా ఇస్తానని హామీ ఇచ్చి మరి పార్టీలో చేర్చుకుంటున్నారనేది కూడా నేతలు పెద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది, ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈటల రాజేందర్ జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అయి కాస్త లేకపోతే పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నాడు. ప్రతి నియోజకవర్గంలో నాయకులకు తెలియకుండా జిల్లా ముఖ్య నేతలు పర్యటనలు కూడా చేస్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇకనైనా ఈటల రాజేందర్ ను కాస్త అదుపు చేయాలి, జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ కావాలి, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు కూడా మిగతా నాయకులు కూడా సమాచారం ఇవ్వాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో కూడా ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితంగా ఉండి ఈటల రాజేందర్ కు ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నటువంటి నేత ఈటల రాజేందర్ పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళి కూడా బీజేపీలోకి వచ్చినట్టు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం విశేషం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ముఖ్య నేతలంతా కూడా కేవలం కాన్సెప్ట్ ఈటల రాజేందర్ వ్యవహార శైలిపైన సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈటల రాజేందర్ పార్టీలో ఇష్టానుసారం చలామణి అవుతున్నారు, పూర్తిగా ఏకాధిపత్యం కొనసాగిస్తున్నారు. దీనికి బ్రేకులు వేయాల్సినటువంటి బాధ్యత జాతీయ నాయకత్వం పైన ఉందనేది కూడా చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. Thank you, Raj Reddy. Thanks for the details.